year 2004, Adivasi Aikya Vedika, a local federation of tribal groups, performed a street play travelling from village to village. The play is about the changes that have occurred in the agriculture of this region. The traditional agriculture of this region is a mixed cropping subsistence agriculture called Podu. In this system of cultivation, the farmers plant a wide variety of disease and drought-resistant local species. They do not use any chemical fertilizers or pesticides, nor do they have to purchase any seeds. With the local varieties, the farmers are able to store a part of their produce as seed for the next season, as these seeds last for many years. Thus, the farmer was not dependent on outside agencies for his livelihood. This method protected the biodiversity of the region and ensured food security for the people. జొన్న అన్నానికి గంట అన్నానికి ఉన్నంత బలం దేనికి లేదు. వరన్నం నీవు తిన్నదాన్ని బరువు మోయలేవు. జొన్న కూడి తిన్నవాడు గంట కూడి తిన్నవాడు బరువు మోస్తాడు. లెక్కేసుకుంటే అక్కడికి ఎంత తేడా వస్తుంది. గుమ్మడికాయ కూర, కందిపప్పు, అలసంద పప్పు, బొబ్బరి పప్పు, చేమ కూర. అడవి చేమ కూర తిన్నారా మీరు? కొండ కొమ్ములు తిన్నారా? ఎదురు కొమ్ములు లేదు. కొక్కులు, పిడేం కొక్కులు దొరకలే మాకేం పుట్ట కొక్కులు, అలాంటివి అన్నీ కూడా తిన్నవాళ్ళం. తింటే బాగుంటుంది. బలమా? అడవి రొట్ట బాగా తింటే మనకి తెగులు ఎక్కువ ఉండవు, రోగాలు ఎక్కువ రావన్నమాట. మా పరిస్థితి ఇలాగుంది మరి. अभी प्रॉब्लम नहीं है ना, इसको निकाल दिया ना। నమస్తే. మేము తమిళనాడు నుంచి వచ్చినాము అన్న. మాకు కొంచెం కొంచెం తెలుగు మన వస్తు అర్థం చేసుకోండి అన్నానా. లోన్లు ఇస్తుడట, పిండి ఇస్తుడట, అన్ని పురుగు మందులు కూడా ఇస్తాడట. మరి మనం ఎన్నైనా కొట్టుకోవచ్చు, ఇంకా రోజు కొట్టవచ్చు పురుగు మందులు. అదే కదా ఇందుకు ఇస్తాడట. డబ్బులే డబ్బులు. అర్థమైందా? మరి ఎలా చెప్పినా చూసి మనకి వాడు కంపెనీవాడు, అయ్యో అటు వల్ల ఏం లేదు మీకు డబ్బులు కదా బంగారం నీ మెడకు లెక్కలు ఇచ్చాట బాబు. తోటరు కొనుక్కొచ్చాట. తోటరు నీ కొండపోడు తోటరు మీద ఎక్కించగలుగుతున్న మీద అది కాదు. కానీ నువ్వు ఇదో బతుకుతా అంటే బతుకు లేపు తింటుకెళ్ళారు సాగు వేసేస్తుంది అంతే. అది ఎటు నుంచి వచ్చాడండి? వచ్చి ఏం చెప్పాడు నీకు? అది ఏం చెప్తాడు? పత్తేసాడు బాబాడు ప్యాకెట్లు ఇచ్చాడు. మీకు ఇచ్చారా? ఊరికే ఇచ్చాడా? డబ్బులకే అండి. ఏ ఊరికి ఇస్తాడు ఏంటండి? ఏమాత్రం కొన్నావేంటి? ఏమంటే మరి ఎంత వేసాడు ప్యాకెట్? గింజలకి ఎన్ని గింజలు కొన్నావు? ఒక ప్యాకెట్ అండి. ఎంత ఎంత తీసుకున్నాడు? ఎన్ని డబ్బులు తీసుకున్నాడు? ఏమండి మరి ఇంకా ఇవ్వలేదు కదా అండి. అప్పుడు పత్తి ఇస్తాం కదా అండి, అప్పుడు చేసి ఉంటాడండి. అప్పుడు తీసుకుంటాడా? ఇప్పుడు పత్తి కాగాసి
పత్తి అవుతుంది కదండి ఆ, అప్పుడు తీసి ఉంటాడండి. అంటే కంపెనీ వాడు ఊరికే ఇచ్చాడనమాట ఇప్పుడు. ఇప్పుడు మట్టికి ఇచ్చాడండి అలాగా. మరి ఏం వేయాలి దీనికి? ఎరువులు ఏం వేయాలి? ఏదో పిండి గట్రా వేసుకోవాలండి. పిండి ఇస్తాడండి. వాళ్ళే ఇస్తారా? పిండి అతను ఇస్తాడండి. వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు ఏమైనా తెలుసా మీకు? అంటే ఏ కంపెనీ వాడు మరి అలా ఎవడు పడితే వాడు ఏది ఇస్తే అది పుచ్చేసుకుంటేనా? మరి ఏం చేస్తామండి? మరి మళ్ళీ అడితే చదువుకునేవాడికి నాకేం తెలుసునండి. నీకే తెలుసునా అంటే మరి అది అడగాలి. ఎవడో పెట్టవేసామంటే పెట్టుకుంటాను కానీ ఏ కంపెనీ నాకేం తెలుసునండి. మరి ఏమన్నా మరి అది మంచిది కాదేమో చూసుకున్నావా అసలు? ఏంటి మంచిది కదండి పత్తి అండి. ఏదో పత్తి వేసేసామండి. ఇక ఏం చేస్తామండి? వాడు ఏం చెప్పాడో ఏం తెలీదు. చదువుకుంటే తెలుస్తుందండి. మరి చదువు లేదు నాకేం తెలుస్తుందండి. Today, in many villages, it is very common to find monoculture cultivation and cash crops like cotton and tobacco. కార్డేట్ గుళికలండి బలానికి పిండిలో కలిపి ఫస్ట్ సారి వేస్తాం కదండి. చేనుకి ఫస్ట్ సారి పిండి వేసేటప్పుడు ఈ గుళికలు ఎకరాకి కేజీ ప్యాకెట్ అండి, 8 కేజీల ప్యాకెట్ ఇది 300 రూపాయల రేటు ఇది. బాగా పనిచేస్తాయా? బాగా పనిచేస్తాను బలానికి. పిండితో కలిపి వేసేయడం అండి, వేయడం అండి ఇది పిండితోటి. ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున 8 కేజీలు ఉంటుందండి ఒక ప్యాకెట్. MC5 అని తెచ్చిచ్చేవాళ్ళండి. దాని ఖరీదు 2 కేజీలు 300 ఉండేదండి ఒకప్పుడు. అది ఇప్పుడు 400 గ్రాములు విత్తనాలు 500 రూపాయలండి. ఎవరివి? వాళ్ళేనండి, తులసి వాళ్ళేనండి. మరి బన్నీది ఇంకా ఎక్కువ కాస్ట్. బన్నీది కూడా అదే రేట్ అండి, సేమ్ రేటు. కానీ 700 అని చెప్పాడు. 700 కూడా ఉందండి. అది అదే రకం. అది సూపర్ బన్ అండి. సూపర్ బన్నీ అంటే ఏమవుతుంది దానివల్ల? దానివల్ల అంటే కాస్త గబుక్కుని ఎత్తుకుని వదిలేస్తుంటుందండి. అంటే మనకు ఒక తడి తక్కువైనా ఎక్కువైనా దాన్ని కాసే వరకు కాసేసి ఇంకా మానేస్తుందండి. మరి ఆ గింజలు పనికొస్తాయని వచ్చే విత్తనాలలాగా వాళ్ళు అక్కడ గ్రేడింగ్ చేసి పంపిస్తారండి. మళ్ళీ మేము తీసి దాసినా పని చేయవండి. ఏవి? అందులో విత్తనాలు. ఇప్పుడు ఇదివరకు గంటలు అయితే మీరు ఉంచుకునేవాళ్ళు కదా? ఉంచుకునేవాళ్ళం అండి. అది మరి ఇప్పుడు ఈ శ్రీ తులసి గింజలు ఉంచుకోవచ్చా? విత్తనాలు మాకు పెద్ద దిగుబడి రాదండి. మళ్ళీ ఏమండి అది అర్థం అవ్వట్లేదండి. 2-3 సార్లు చేసామండి అలాగా. ఉంచుకున్నారు? ఉంచామండి, ట్రై చేసాం, సుఖం లేదండి వాటి వల్ల. అలాంటిది. Before the onset of Green Revolution, other farmers in India too practiced traditional organic agriculture using local variety crops. Under the influence of Green Revolution, attracted by the increased profits, the average Indian farmer switched to hybrid variety seeds and monocrop cultivation dependent on chemical fertilizers and pesticides. One such farmer is Sundar Raman Iyer from Satyamangalam in Tamil Nadu. After having practiced chemical-based cultivation for nearly 30 years, Sundar Raman switched back to organic cultivation methods. மோட்டர் பைக்கில் கூட்டிகிட்டு போகிறோம் அப்படின்னாங்க. அது எப்படி உங்களுக்கு தூரமா என்னன்னு தான் உங்களை கேட்குறேன். We are 7 members in our family, 2 sons and 5 daughters. My father, after the 3rd daughter's marriage, he passed away. So myself and 2 sisters are studying in school.
I was studying in Polytechnic. My elder brother was working in Radish India Limited as regional manager for 4 states, Karnataka, Andhra, Tamil Nadu and Kerala. For 4 states he was the regional manager. And he is getting good income. He suggested me, either one of us have to leave mother, and we are having duty to do marriage for the 2 younger sisters. For that, my income is a master. He suggested me to take charge, and he told me that he will guide. Since he is a graduate, I will guide you in bringing all these things. That is the stage I entered during 60. When did it happen? 60. 1960. 60. Okay. That is the time the chemicals also coming inside, one after the other. It is coming. Okay. So weekly thrice I will be writing letter to him. Alternate day I will be writing card or inland letter, and he will give instruction what to do for each and every crop. Like that, I started doing things. And he started sending the research and development people also to my farm, and they taught them many things. So we conducted many trials on new chemicals and pests and diseases. So in each and every condition, they will do comparative trial. In everything I will involve myself and learned how to observe. Yes. What is the pest cycle, disease cycle. Yes. Everything I learned. And they made me to observe and record also with them. Yeah. So thereby, that research people, what they do, that I learned without studying that bloody thing. Yes. That is how. Yeah. Yeah. Now you can confidently say that is a bloody thing. Yes. That is why I am telling bloody thing. Yeah. During that time, with full of enthusiasm, I am learning from them. And another speciality is, you would have heard about toxicology exposure studies. Yes. In my farm, I have... They inject toxins. Toxicology exposure studies. Yes. In our farm, I did for 30 chemicals toxicology exposure studies. Okay. Here, TNIU graduates, they don't know about what is toxicology. But I know what is toxicology, what to do, what is the procedure to be adopted. That I know. Yes. Yeah. So there's so much of exposure on the technical side. Yeah. Without studying, I grasp. However, with time, the costs of seed, fertilizer and pesticides increased, the soil lost its fertility and the yields began to decrease. In many parts of the country, the situation seems to have gone beyond repair. The after effects of chemical cultivation have begun to show even in the tribal regions of East Godavari. యూరియా డిఏపి వేస్తామండి. డిఏపి దానివల్ల ఏం సమస్యలు లేవు? లేదండి. మరి భూమికి సారవంతం ఎలా ఉంది? తగ్గిపోయింది అంటున్నారు కదా. సారవంతం అని అంటే అది వేసినప్పుడు చెట్లు బాగా ఫలసాయం వస్తుందండి. ఇప్పుడు ఈ చేనుకి కూడా బాగా ఫలసాయం వస్తుంది వేసిన తర్వాత. వేయకపోతే ఫలసాయం సరిగ్గా రాదండి. ఇదివరకు ఎలా ఉండేది అంత క్రితం? అసలు ఏం వేయినప్పుడు? మునుపు బాగా ఉండేదండి. ఇవి వేయడం మొదలెట్టిన తర్వాత? మునుపు బాగుండిందండి. తర్వాత ఇవి వేయడం మొదలుపెట్టిన తర్వాత బాగానే కాపు వస్తుంది. అది వేయకపోతే కాపు రావట్లేదు. అదనమాట. మనము ఒక ఒరిజిన్ వేసాం. ఒరిజిన్కి మనం ఎరువులు తెచ్చుకుంటే వేసిన తర్వాత మనకు మామూలుగా పండుతుంది. మనకు వేయమనుకో అది అలాగే ఎండిపోతుంది. అలాగా ఏంటంటే ప్రతిరోజు తాగిపోడు మానడు. ఆ టైంకి వెళ్ళి ఇదే నా టైంకి 6 గంటల టైంకి ఎలాగ నా పనిచేసి వెళ్తే ఎలాగ 10-5 తాగేసి వస్తారు. మరి ప్యానం కొట్టు దడ కొట్టేసుకుంటారు కదా, అదన్నా. అలాగే పొలానికి కూడా ప్రతి సంవత్సరం వేసేది ఒక సంవత్సరం వేయకపోతే ఆ చేను రాదు, మన పండుగ చచ్చిపోద్ది. తర్వాత రైతులంతా కూడా వారి యొక్క అవగాహన లోపం వల్ల వారికి తోచిన విధంగా ఈ పైర్లకు ఎరువులు వాడటం, ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులు వాడటం అనేది చేస్తూ ఉన్నారు. తర్వాత సరైన అవగాహన లేని దానివల్ల ముఖ్యంగా ఆయా పంటల్లో రైతులు
మోతాదుకు మించి ఈ రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఎన్నో లోపాలు, అంటే వేరే విధమైన పోషక లోపాలు అయితేనేమి, తర్వాత నేల యొక్క ఆరోగ్యం కూడా చెడిపోవడం అనేది జరుగుతూ ఉన్నది. In any way have not misused either fertilizer or pesticides, because they put the problem over the farmers. We gave the farmer, we gave schedule to the farmer. First you apply about 25 to 50 tons of farmyard manure, then only apply fertilizer and all. But the farmers are not adapting to put FIM to the field. They started using fertilizer only. That is why the degradation took place, and they want to get more income. For that they started to use more fertilizers, more than our recommendation, because of the greediness. Like that they put blame over us. Similarly, but in my case, every year I will be applying 200 cartloads of farmyard manure for my field. Then only I will be applying fertilizer. In that case, the fertilizer application is going slowly up. And that case also recommended dose only I am using. And then came micronutrient deficiency. In my field also. In my neighbor's field, if it comes, it is okay, because he has not applied FIM. Yes. But I am applying FIM regularly and in dump, and it is coming, the problem, same problem coming here also. In the early stage, 0.5 ml of any bloody chemical, if you add in 1 liter of water, that is 5 ml in 10 liters of water, you spray, all sorts of any insect or caterpillar will die. Yes. But what happened, that 0.5 ml become 1 ml, like that in another 20 years, it reached 6 ml per liter of water, then only control. More than 10 times. విత్తిన 15 నుంచి 20 రోజుల తర్వాత 2,4-D సోడియం 80% పొడి మందు ఎకరాకు 750 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట మొలకెత్తిన వారం నుంచి నెల రోజుల వరకు మొవ్వు చంపు ఈగ బెడద ఎక్కువగా ఉంటుంది కనుక విత్తనాన్ని విత్తేటప్పుడే 1 మీటర్ చాలుకు 2 గ్రాముల వంతున కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేయాలి. లేదా ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 7, 14, 21 రోజుల వయసులో పైరుపై పిచికారీ చేయాలి. అదే ఎకరానికి ఒక ½ లీటర్ కొడుతుంటామండి ట్రిప్కి. అంతే అంతే అండి. ఫస్ట్ సారి రోగర్ అనేది ఒకటి ఉంటుందండి, అది కొడతామండి. అంటే ఇప్పుడు ఒక పంటకి ఎన్నిసార్లు కొడుతున్నారు? ఒక పంటకండి 8, 6 సార్లు 9 సార్లు వరకు కొడుతుంటాం. హైగ్రో కాదండి, ఇది ఒకేసారి కొడతామండి. ఎండోసల్ఫాన్ తర్వాత కొడతామండి. ఎన్నిసార్లు? ఇది 2 సార్లు ఇది కొడతామండి. తర్వాత పూతకి ఒక మందు అనేది ఉంటుందండి. ఏ మందు అది? పూత మందే అంటామండి మేము. అది దాని పేరు ఉందా? పేరు లేదు, చూడలేదు. అది ఎన్నిసార్లు కొడతారు? అది 2 సార్లు కొడతామండి పూత రాలిపోయేటప్పుడు. అదిని ఒక ఏదో వేరే మందులు, ఈ మందుల్లో ఏదో కలిపి ఒకటి కొడతామండి. అది ఇది అంటే ఇవన్నీ కొట్టాలి, ఫలానా మందు కొట్టాలి అని మీకు ఎవరు చెప్తున్నారు? డిమానిస్టర్ దగ్గర అడుగుతుంటామండి. డిమానిస్టర్ ఎవరు? అడ్డతీగలండి. అంటే వాళ్ళు కంపెనీ వాళ్ళ లేకపోతే గవర్నమెంట్ సంస్థ వాళ్ళేనండి. వాళ్ళు చెప్తున్నారా మీకు? ఇవి చెప్తుంటారండి, ఇవే వేయమని. వేయమని. ఫ్రంట్ 2 చుక్కలు
దానికి నచ్చిందట బాగా అవుతుంది. ఎండోసల్ఫాన్ దగ్గర పెట్టి బాబు ఇప్పుడు ఇదేనా నాకు చంపే మందని చెక్ చేసుకుంటుంది. అది అలాగే పట్టు దొరకదు. ఇప్పుడు ఎండోసల్ఫానుని ఇంకోటి ఏదో మోనోక్రోటోపాస్ అన్నాను చూడండి. అవును, అది ఇది కాంబినేషన్ చేసి కొడుతుంటామండి. రెండు పవర్ఫుల్ అయితే పని చేస్తుందండి. మరి ఇప్పుడు పని చేయట్లేదా? ఇది ఒకటి కొడితే పెద్దగా పని చేయదండి. ఇది ఎండోసల్ఫాన్ ఇదివరకైనా పని చేసేదండి. ఒకటి కొట్టినా ఇప్పుడు రెండు కొడితే పని చేస్తుంటాయండి. కొద్దిగా పెద్ద పురుగులు అవుతుంటాయి కదండి, దాని గురించి. చిన్న పురుగు ఉన్నప్పుడు ఒకటి కొట్టేసినా చచ్చిపోద్దండి ఎండోసల్ఫాన్. మందు ఎప్పుడైతే మన ప్రతి దాంట్లో మందు వేయడం అలవాటు అయిపోయింది. ఈ తిండికి మన మందులకు సరిపోతుంది టక్కున. హాస్పిటల్కి వెళ్ళకపోతే ఆరోగ్యం బాగుంటలేదు. ఈ తిండి తింటున్నాం. ఏ తిండి? మందులు తిండి. ప్రతి ఒక్క కూరగాయకి మందే ఎత్తనారా లేదా? తలపోటు, లేకపోతే బీపు, లేకపోతే షుగరు, లేకపోతే క్యాన్సర్, ఏదోటి ప్రయత్నించండి. అవుతుందా లేదా? ఈ కష్టపడ్డ డబ్బులన్నీ ఏదో దాచుకుంటాం అనుకోండి, రేపో మాపో జావో జడో కాసుకుంటామని ఆ హాస్పిటల్లో పోసేస్తున్నాం. పిల్లలకి కూడు ఉంటలేదు. ఏం చేయాలా? ఎలా కట్టాలా? పరీక్ష కట్టాలంటే, ఫీజు కట్టాలంటే ఎలా కట్టాలమ్మా? ఎక్కడ అప్పు చేస్తే మాత్రం నీ పావు డబ్బులు దాస్తున్నావు ఇంటికాడ మొగోడు. అప్పుడే సేపు తిని ఒరేదవకానా ఇలాంటి పురుగు మందులు తెచ్చి మరి ఇంటికాడ పెట్టాకురా అంతిని బాబమూర్తే మనరాలు కోది పంపెత్తే నేను ఎవరితో చెప్పుకోను తల్లే. నాకేం పువ్వమ్మా, పత్తి మందు సరిపోతే తాగెత్తుంది తల్లే. అలాంటి పిచ్చి పని చెయ్యకురా మూర్తే. సుప్రభాత సమయాన నూతన వెలుగుతో మళ్ళీ రేపు మీ ముందుంటుంది మీ అన్నదాత. అంతవరకు సెలవు. నమస్కారం. మెదక్లో 85, ఆదిలాబాద్లో 77 మంది. ఇలా అనేక జిల్లాల్లో అప్పుడు తీర్చలేక బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కడప జిల్లాలో వీటి సంఖ్య మరీ దారుణం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కూడా తీసుకువచ్చి రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచే యత్నం చేశారు వైఎస్. పిండిలు అవి ఎలా అలవాటు అయ్యాయి మీ వాళ్ళకి? గవర్నమెంట్ ఇచ్చింది కదా ఇది. ఎప్పుడు? అయ్యా మన 86 కంచి 97 కంచి. ఇప్పుడు ఎలాంటి ఇచ్చారంటే గవర్నమెంట్, ఒరే మనకి ఎరువులు అయితే బాగా పండుతుంది, దీనికి ఈ ధాన్యం, దానికి ఆ ధాన్యం, ఈ స్వర్ణ మైసూరి అని స్వర్ణ మైసూరి ఎంత కింద ధాన్యాలు ఇక్కడ. మరి ఇప్పుడు పూర్వకాలం ధాన్యం బండి పూట్లు అక్కులు ఇవన్నీ ఉండే, ఎంత ఎరువు మీదే. ఇప్పుడు అవి తీసేసి మోటార్ని తీసేసి ఇప్పుడు తేలిక పారే పిండి మీద. మన ఎరువులు మన పశువుల ఎరువు కింది పంపించడం, అక్కడ ఊరియే బత్తలు మనం తెచ్చుకోవాలి. ఇది మా రూపాయితో మా కింది పంపడం, 2 రూపాయలు ఇక్కడ పంపించడం. Many farmers will say that you cannot get the same kind of yields in organic farming like in chemical farming. What do you think? Now we have seen various crops is sugarcane. You just assess whether it is equal to the inorganic cultivation or not.
How much tons are you getting sugarcane now? Wherever I am having proper rainfall, then my yield will be in the range of 65 to 78 tons per acre. Okay. If the rainfall is poor, automatically the 10 tons will come down and I will have only 50 to 55 tons. For the past 4 years, I am having only 50 to 55 per tons. Whereas the other farmers are getting only 35 to 40 tons. They're using chemical fertilizer. Yes. All kinds. And now they are having that oleophid problem. Yeah. Which is not there in your farm. Yes, you have seen. Yes. వేసుకున్నారు మరి అందరూ వేసుకున్నారు కదండి, అందరూ వేసుకున్నారు మనం వేసాం. అది ఊళ్ళో అందరూ వేసారా? ఈ ఏడాది వేసారు ఇలాగా? అవి చాలా మంది నిర్చించి చాలా మంది వేసుకుంటున్నారు అండి. వాళ్ళకి బాగా వస్తుందా డబ్బు? ఇలాగేనండి, ఇంకా కేజీకి 2 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు వేస్తాడు. ఇంక ఇదే బాగుంది అనుకుంటున్నారండి. మరి నువ్వెందుకు అనుకుంటున్నావు? మరి ఇదే బాగుందని ఇది వేసారు. ఈ నెల గడ్డ చేని సామ చేనులు కొర్ర చేనులు మానేశారు. మానేశారండి. మానేసి దీని మీద పడిపోయారు, డబ్బు మీద. అయ్యమ్మ తిని వస్తువులు మానేశారు, డబ్బు మీద పడిపోయారు. నువ్వు కూడా పడిపోయావు? మరి నేను కూడా ఎరిలో పడిపోయానండి. మరి ఏం చేయమంటారండి? అలాగే ఉబ్బొరుచులు కట్టుకుంటే గడిచిన చదివేశాను. పోనీ తినడానికనే ఉంది అది. అది తినడానికనే కాపాడుతుందండి. ఇప్పుడు డబ్బులు కావాలంటే ఇప్పుడు అతను ఇప్పుడు ఇస్తాడేట అండి, ఇవ్వడు. ఆ పత్తి అతను కానీ ఆ పత్తి మోతను కానీ అప్పుడు ఇవ్వడండి. ఇంకా అప్పటిదాకా మనం గోల్మాల కింద ఉండాలా. గంటే చేనే అడుగుతాను జల్లే రైతులు